నా గురించి మీరు ఏవైనా రాసుకోండి అన్న, సింపతి కోసం అది గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. నా గురించి రాయండి, ప్రాస్టిట్యూట్ అని రాయండి, నేను డబ్బులకి వెళ్తానని రాయండి అన్న, ఎనీథింగ్ రాయండి, నాకేం పర్లేదు. కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం, వేరే ఆడపిల్లల పేర్లు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అన్న. నా గురించి మీరు రాయండి, ఆ రోజు బియ్యం డబ్బులు వస్తాయంటే ఇంకా రాయండి, ఎనీథింగ్ ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీకు నాకు తెలుసు అన్న, మీ అందరూ ఇందులో జర్నలిజం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను వచ్చా అలా కెమెరా పట్టుకొని ఇలా వీడియోలు కవర్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ, సినిమాలో రాస్తే నా క్యారెక్టర్ ఇవ్వకపోతే నేను సీరియల్లోకి వెళ్ళి రాసుకున్నాను అన్న. కంటెంట్ మొత్తం రాసిన తర్వాత ఒక బిర్యానీ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. 11 వర్షాలు రాసేవాడిని, నేను చేతులు ఖాళీ ఉండేది సార్, అప్పట్లో రాసుకుంటూ ఉండేవాడిని. ప్రొడక్షన్ హౌస్లో మెట్లు ఉంటాయి కదా డార్లింగ్, చెప్పులు పెట్టి తీసి లోపలికి వెళ్తారు కదా, చిన్న బిగ్ షాట్ ఏమంటారు, బాస్కర్ ఏమంటారు, ఇంకా ఉంటాడు చెడ్డీలు, బాక్సర్, అది వేసుకుని అట్టపట్టుకుని ఇలా కూర్చొని రాసుకుంటే ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సార్, ఆడికి చెప్పండి రా, గెస్ట్లు వస్తారు, ఆడు మెట్ల దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు, ఆడికి చెప్పండి రా అని. సో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అదే ఫరక్ పడకుండా రాసుకునేవాడిని, ఎందుకంటే చేతులు చాలా ఖాళీగా ఉండేవి, అందుకే అట్లా రాసుకునేవాడు అన్న. మళ్ళీ చెప్తున్నా, సింపతి కోసం చెప్పలేదు అన్న, కొంచెం బాధ ఉండి చెప్పిన, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మీకు అర్థమైతే నేను అదృష్టవంతున్నా, అర్థం కాకపోతే నా కర్మ. దానికి కూడా భయపడినన్నా, అది ఎంతకన్నా పీకేదేమీ లేదు నన్ను. ప్లీజ్ అన్న, చెప్దానికి వచ్చాను, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, సారీ.